హాయ్ అండి. నమస్తే. నేను మీ అంకిత. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇన్‌స్టాంట్‌గా, క్విక్‌గా వేడి వేడి రవ్వ వడలు ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్ బొంబాయి రవ్వ, 1/4 కప్ అటుకులు వేసి పౌడర్‌లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకోవడం వల్ల మనకి చేసుకునే వడలనేవి చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న పౌడర్‌ని ఒక గిన్నెలో వేసి మనం ఏ కప్‌తో అయితే బొంబాయి రవ్వ తీసుకుంటామో సేమ్ అదే కప్పుతోటి 1 కప్ పెరుగు, రుచికి సరిపడంత సాల్ట్ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకి వడలనేవి అంత బాగా వస్తాయండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని 10-15 మినిట్స్ వరకు పక్కకు పెట్టేయాలి మూత పెట్టేసి. దీన్ని మనం అస్సలు డిస్టర్బ్ చేయొద్దండి. ఒక 10-15 మినిట్స్ తర్వాత మూత తీసి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బంగాళదుంప వేయడం వల్ల మనకి వడలనేవి కొంచెం క్రిస్పీగా వస్తాయన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ వేసుకోలేదు. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ కొంచెం గట్టిగా ఉన్నట్టు అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని దాంట్లో నేను చూపిస్తున్న విధంగా ఇలా వడలు వేసుకోండి. మీకు కొంచెం చేత్తో వేయడం రాకపోతే పాల ప్యాకెట్ కవర్ తోటన్నా దేనితోటన్నా వేసుకోవచ్చండి. నాకైతే వచ్చు కాబట్టి నేనైతే చేయితోటే వేసేస్తున్నాను. వేసిన వెంటనే తిప్పేయకండి. ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచి తిప్పితే మనకి కొంచెం గట్టి పడుతున్నాయి అన్నమాట వడలనేది. వెంటనే తిప్పేస్తే అతుక్కుపోతాయి అన్నమాట. ఇలాగే ఫస్ట్ ఎలాగైతే చేసామో సేమ్ అలాగే మిగతా వడలు కూడా వేసి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక మనం డీప్ ఫ్రై చేసుకున్న వడల్ని బయటికి తీసేస్తే ఎంతో టేస్టీగా ఉండే యమ్మీ యమ్మీ వడలు రెడీ.